చూస్తుండగానే రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. టీడీపీ నాయకత్వంలో కూటమి ఎన్నికలు గట్టిగా తలపడింది. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించింది. వై నాట్ 175 అన్న వైసీపీ స్ట్రాంగ్ స్లోగన్ లోని డొల్లంతరాన్ని బాహటం చేసింది. అదే సమయంలో అదే 175లో 164 సీట్లను తమ ఖాతాలో వేసుకుని అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి కొలువు తీరింది. మరోవైపు ఆనాటి నుంచి వైసీపీ విపక్షంలోకి వచ్చింది. మరి 2 రోజుల్లోనే 24 నెలలు పరిపూర్తి కూడా చేసుకుంది. ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ పక్షాన జగన్ జనంలోని ఉన్నది పోరాడింది ఎంత అనేది, ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద జగన్ ప్రజెన్స్ అనేది ఎంత అనేది కూడా చర్చగా అయితే సాగుతుంది. ఇక జగన్ ఓటమి తర్వాత తన మకాం అయితే బెంగళూరులో యలహంక ప్యాలెస్ కి మార్చేశారు అన్నది కూడా తెలిసిందే. ఆయన వారంలో 3 రోజులు తాడేపల్లికి వస్తున్నారు. ఆ సమయంలోనే పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతూ ఉన్నారు. అదే విధంగా ఏమైనా మాట్లాడాలి అంటే కూడా సమీక్షలు కూడా అక్కడే జరుపుతూ ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని పరామర్శలు జనాల వద్దకు వెళ్లడం వంటివి కూడా చేశారు. కానీ పెద్దగా అయితే బయటకు వచ్చింది లేదని అంటున్నారు. అదే సమయంలో జగన్ పార్టీలో కూడా పెద్ద నాయకులతోనే కనిపిస్తూ ఉన్నారు. వారికి అపాయింట్మెంట్లు కూడా దొరుకుతున్నాయి అన్నది ఈ రోజుకి వినిపిస్తున్న ఒక మాటగా ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా సగటు క్యాడర్ తోనే ముందుకు సాగుతుంది. పార్టీ అన్నది గ్రౌండ్ లెవెల్లోనే గట్టిగా నిలబడుతుంది. కార్యకర్తలకే ఎక్కువగా ప్రజలకు సంబంధించిన ఆలోచనలు, మార్పు వంటివి తెలుస్తాయి. వారిలోనే సమావేశం అయితేనే అధినాయకత్వానికి ఎలా ముందుకు పోవాలన్నది కూడా తెలుస్తుంది. అయితే వైసీపీ విషయంలో మాత్రం అలా లేదని అంటున్నారు. జగన్ ఎక్కువగా రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతోనే సమావేశం అవుతున్నారు. తప్పించి మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతో అయితే భేటీలు లేవన్నది కూడా మాత్రం అనేది పార్టీలో ఒక చర్చగా ఉంది. ఇక జగన్ మీడియా సమావేశం ఎక్కువగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రెండేళ్లలో కనీసం ఒక డజన్ దాకా నిర్వహించి ఉంటారు అని ఉజ్జాయింపుగా ఒక లెక్క అయితే ఉంది. వాటి ద్వారానే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో జగన్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు కూడా పెడుతూ ఉన్నారు. సుమారు నెల లేదా 2 నెలలకు ఒక్కసారి ఈ మీడియా మీటింగ్లు జరగడం వల్ల ఆ సమయంలో వచ్చే అన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. దానితోనే ప్రెస్ మీట్లు లెంతీగా మారాయని అంటున్నారు. మరి ఏ విషయం జనంలోకి ఫోకస్ గా వెళ్తుంది అన్నది వైసీపీ పెద్దలు మందింపు చేసుకున్నారా లేదా అన్నది కూడా తెలియదు అని కూడా అంటున్నారు. అదే విధంగా జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో చట్ట సభల ద్వారా ప్రజల గొంతుకను వైసీపీ వినిపించే ఛాన్స్ అని తనకాని వదిలేసుకున్నట్లుగా అయ్యింది. ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వాలన్నది వైసీపీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. అదే సమయంలో వైసీపీ గొంతుక ఆ విధంగా కూడా వినిపించలేదని స్థితి కూడా ఏర్పడింది అని అంటున్నారు. ఇక పార్టీ నిర్మాణం మీద జగన్ ఫోకస్ పెడుతున్నారు. తాను అయితే పాదయాత్ర ద్వారానే జనంలోకి రావాలని చూస్తున్నారు. దానికి 2027 ముహూర్తంగా పెట్టుకున్నారు. దాంతో వైసీపీ అధినేత మరో ఏడాది వరకు ఇదే విధంగా వ్యవహరిస్తాను అంటే జవాబులు అవును అనే వినిపిస్తూ ఉన్నాయి. సో ఏపీ పొలిటికల్ తెర మీద జగన్ ప్రజెన్స్ అయితే పరిమితంగానే ఉంటుంది. అదే సమయంలో కూటమి నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. అలా ఏపీలో కూటమికి భారీ ఛాన్స్ దక్కినట్లుగా అవుతుంది.